ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇవాల్టి కేటీఆర్ విచారణ ముగిసింది. కేటీఆర్ను సుమారు 8 గంటల పాటు ఏసీబీ ప్రశ్నించింది. వివరాల్ని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ని సుదీర్ఘంగా 8 గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా తెలంగాణ భవన్కు వెళ్ళారు. అక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు. ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఏ విధంగా కొనసాగింది, సో ఏసీబీ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడిగారు, ఆయన విషయాలు అక్కడ మీడియాతో మాట్లాడితే అక్కడ పూర్తి విషయాలు వెల్లడిస్తామన్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు ఆల్రెడీ కేసీఆర్ గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటుగా ఇప్పుడు అరవింద్ కుమార్ A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, BLN రెడ్డి అప్పుడు HMDA మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి BLN రెడ్డిని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ ఆధారం దాంతోపాటుగా ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థకు సంబంధించినటువంటి విదేశాల్లో వీళ్ళు వర్చువల్గా విచారించినటువంటి పలు కీలకమైనటువంటి డేటాను వీళ్ళు సేకరించారు. అప్పుడు జరిగినటువంటి ఒప్పందాల ప్రకారం వీళ్ళు తీసుకున్నటువంటి చర్యలు, ఇక్కడ గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు కేటీఆర్ ఆదేశాల మేరకు తీసుకున్నటువంటి చర్యల ఆధారంగా దర్యాప్తు అంతా కొనసాగుతుంది. ఆ దర్యాప్తులో భాగంగానే కేటీఆర్ని పలు ప్రశ్నలు సంధించారు. అప్పుడు ప్రమోటర్గా వ్యవహరించినటువంటి సంస్థ తప్పుకుంటే ఎలాంటి చర్యలు చేపట్టారు, దీనికి ఎలాంటి ప్రభుత్వానికి నష్టం చేకూరుంది కాబట్టి ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు చేపట్టారనే దానిపై అప్పుడు కేటీఆర్ని కూడా దీనిపైన విచారించారు. అరవింద్ కుమార్ కూడా ఇదే ప్రశ్నలు సంధించడం జరిగింది. ఓవరాల్గా అప్పుడు ఫార్ములా ఈ సంస్థకు సంబంధించినటువంటి ఫార్ములా ఈ కేసుకు సంబంధించినటువంటి విదేశీ సంస్థకు సంబంధించినటువంటి నగదు బదిలీ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా ఆరా తీశారు. ఇతని ఆదేశాల మేరకే పంపించారని చెప్పేసి అప్పుడు అధికారులు చెప్పడం పోతే దాని మీద కూడా విచారించడం జరిగింది. అయితే ఇప్పుడు కేటీఆర్ని ఫోన్ను సీజ్ చేసేందుకు ఏసీబీ ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఎందుకు ఆయన సెల్ ఫోన్ ఈరోజు తేలేదని ఆయన ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పాటుగా ఆయన ఈ నెల 18 లోపు ఆయన వాడినటువంటి సెల్ ఫోన్ను ఈ ఏజీబీకి ఇవ్వాలని చెప్పేసి అని అధికారులు అతన్ని కోరడం జరిగింది. సో ఓవరాల్గా ఈ కేసులో కొంత ఈరోజు కీలక విచారణ జరిగిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు తుది దశకు చేరుకున్న వేళ ఇతను విచారణ తర్వాత ఇతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇతని ఫోన్లో కానీ మరికొన్ని డేటా ఉంది, అవకాశం ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులు భావించారు. అందులో భాగంగా అతని ఫోన్ ఇవ్వమని ఏసీబీ అధికారులు అడగగా అతను ఫోన్ తీసుకురాదని చెప్పినట్టుగా మనకి సమాచారం. సో దీని మీద మరిన్ని వివరాలు వెల్లడే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆయన విచారణ అనంతరం నేరుగా ఇక్కడి నుంచి బయలుదేరి తెలంగాణ భవన్కు వెళ్లారు. ఈ విచారణకు సంబంధించిన మరికొన్ని విషయాలు ఆయన మీడియాతో చెప్తామని చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు కేటీఆర్ విచారణ రెండవసారి విచారణ ముగిసింది. మరొకసారి కూడా అవసరమైతే విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఏసీబీ అధికారులు కేటీఆర్కి చెప్పి ఇక్కడి నుంచి పంపించారు. ఓటు